మహావిశాఖ నగరపాలక సంస్థ చెందినటువంటి అత్యంత విలువైనటువంటి స్థలాలు, అలాగే జీవీఎంసీ భవనాలు ఏవైతే ఉన్నాయో జీవీఎంసీ భవనాలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జీవీఎంసీ ఆస్తులు ఏ విధంగా మానిటర్ చేయాలి, ఎవరికి అద్దెలకు ఇవ్వాలి, ఎవరికి లాంగ్ లీజులు ఇవ్వాలి, ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టాలనేటువంటి విషయమై రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అని చెప్పి సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ గారు ఏదైతే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎటువంటి అధికారాలు లేనటువంటి ముగుసిపోయినటువంటి ఒక స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి ఆ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా జీవీఎంసీ ఆస్తుల విషయమై నిర్ణయాలు తీసుకోవడానికి ఆదాయం ఏ విధంగా సమకూర్చుకోవాలి, వాటిని ఏ విధంగా వినియోగించాలి, వాటి నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అని పేరుతో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా టెండర్ పిలవడం అన్నది చాలా దారుణమైనటువంటి చర్య. ఇది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అన్నది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. అటువంటిది స్పెషల్ పర్పస్ వెహికల్ గత ఏడాది మార్చితోనే ముగిసిపోయింది. మేము 5 ఏళ్లుగా కౌన్సిల్ సభ్యులుగా జీవీఎంసీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నా కానీ 5 ఏళ్లుగా ఏ రోజు కూడా ఇటువంటి ప్రతిపాదనలు పెట్టలేదు, కౌన్సిల్ సభ్యులు తెలియపరచలేదు. కౌన్సిల్ మార్చి 17వ తారీఖుతో ముగియడంతో మార్చి 30వ తారీఖుని ఈ టెండర్ని ఆగమేఘాల మీద ఎందుకు కాల్ఫర్ చేశారు, రేపు 15వ తారీఖున టెండర్ను ఓపెన్ చేస్తారు. జీవీఎంసీలో ఒక రెవెన్యూ విభాగం ఉంది, ఎస్టేట్ విభాగం ఉంది, టౌన్ ప్లానింగ్ విభాగం ఉంది, పబ్లిక్ వర్క్స్ ఎస్టేట్ విభాగం ఉన్నాయి. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎక్స్పర్ట్లు ఉన్నారు. వేల కోట్ల ప్రాజెక్టుల శక్తి సామర్థ్యత ఉంది. అటువంటిది ప్రజల ఆస్తులు విశాఖ నగరపాలక సంస్థ చెందినటువంటి జీవీఎంసీ వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తికి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి, ఎల్ఎల్పి లాంటి సంస్థలకి ఇవి మన జీవీఎంసీ రికార్డ్స్ని పూర్తిగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పెత్తనం చేయడానికి ఆస్తులేమిచ్చి జీవీఎంసీ ప్రజలవి. కనీసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో 10 మంది అధికారులు కూడా ఉండరు. అటువంటి 10 మంది అధికారులు కూడా లేనటువంటి దానికి వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి పెద్ద పెద్ద విభాగాలు ఉన్నటువంటి జీవీఎంసీ ఎందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్ని ఖరారు చేసి పిలిచిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పన్నాగం కొంతమంది జీవీఎంసీ ఉన్నతాధికారులు పన్నుతూ ఉన్నారు. జీవీఎంసీ ఆస్తుల్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేయడానికి కొంతమంది జీవీఎంసీ అధికారులు ఇవాళ కుట్ర బండారనేది పూర్తి స్థాయిలో తేటతెల్లం అవుతూ ఉంది. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. విశాఖ ప్రజల దగ్గర నుంచి కానీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగకుండా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరుతో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా ఏ విధంగా టెండర్ను కాల్ఫర్ చేశారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల పైన ప్రాజెక్టులు చేపట్టినటువంటి స్మార్ట్ సిటీ కార్పొరేషను కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, పూర్తి స్థాయిలో పనులు కాలేదని చెప్పి గత 5 ఏళ్ళు కౌన్సిల్లో మేము ఏకరు పెట్టుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఆగమేఘాల మీద కౌన్సిల్ ముగిసి 4 రోజులు కాకముందరే జీవీఎంసీ ఆస్తుల్ని, జీవీఎంసీ భవనాలని ఏ విధంగా వినియోగించాలి, ఎవరు కట్టబెట్టాలి, ఎన్నేళ్ళు లీజుకి ఇవ్వాలి, వాటి నిర్వహణ బాధ్యతలు ఒక ప్రైవేట్ సంస్థకి జీవీఎంసీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భూముల రికార్డుల్ని ఏ విధంగా ఇస్తారండి. ఇప్పటికే జీవీఎంసీ పార్క్ స్థలాలు, జీవీఎంసీ ఆస్తులు, జీవీఎంసీ కొన్ని కళ్యాణ మండపాలు, జీవీఎంసీ వాణిజ్య సముదాయాలు ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం చేజిక్కించుకొని వెనక్కి తీసుకోవడానికి జీవీఎంసీ వాళ్ళు ఆపసోపాలు పడుతూ ఉన్నారు. అటువంటిది ఇప్పుడు తరుణంలో
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా, లిఖితపూర్వమైనటువంటి ఉత్తర్వులు లేకుండా వేల కోట్ల రూపాయలు చేసేటువంటి జీవీఎంసీ ఖాళీ స్థలాలను కానీ, జీవీఎంసీ భవనాలను కానీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా టెండర్లు ఏవైతే పిలిచారో వాటిని వెంటనే టెండర్ రద్దు చేయాలి. జీవీఎంసీ కమిషనర్ గారే జీవీఎంసీలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులు ఈ జీవీఎంసీ ఆస్తులు పరిరక్షించడానికి సరిపోతారు. కాబట్టి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రద్దు చేయాలి. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా జీవీఎంసీ ఆస్తుల్ని పరిరక్షించడానికో, మానిటర్ చేయడానికో, కట్టబెట్టడానికో టెండర్లు పిలవడానికి చట్టపరంగా జియో నంబర్ 56 ప్రకారంగా ఎవరికి ఎటువంటి హక్కులు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు జీవీఎంసీ స్పెషల్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఆయన్ని కలిసి విన్నవించడం జరిగింది. వెంటనే ఎల్లుండి తెరవబోయేటువంటి టెండర్లని రద్దు చేయాలి. రియల్ ఎస్టేట్ సంస్థలకి జీవీఎంసీ ఆస్తుల్ని మానిటర్ చేసేటువంటి అధికారం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చట్టం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి ఇవాళ విన్నవించడం జరిగింది.